హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజనచారి. మనం SBI ATM కావాలంటే బ్యాంకుకు వెళ్ళి ATMని అప్లై చేసుకున్న తర్వాత మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా స్పీడ్ పోస్ట్ నుంచి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మన ఇంటికి ATM కార్డు రావడం జరుగుతుంది. అప్పుడు మనం ATM సెంటర్కి వెళ్ళి మన యొక్క పిన్ నెంబర్ను జనరేట్ చేసుకోవడం అవసరం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా మనం పిన్ను జనరేట్ చేసుకోవాలో అనేది క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది SBI ATM కార్డు కాబట్టి SBI యొక్క ATM సెంటర్ వరకు వెళ్ళాలి. అప్పుడు మనము ఈ ATM విషయంలో మన యొక్క ATM కార్డును ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది. అప్పుడు మనము ఈ స్క్రీన్ మీద ఉన్న ఎస్ బటన్ను నొక్కాలి. ఎస్ బటన్ను క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ప్లీజ్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని వస్తుంది. అప్పుడు మనకి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పిన్ జనరేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పిన్ జనరేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ATM స్క్రీన్పై ఈ విధంగా ప్లీజ్ ఎంటర్ యువర్ అకౌంట్ నంబర్ అని అడుగుతుంది. మన పాస్బుక్ మీద ఉన్న మన బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి ఎస్ బటన్ను ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఎస్ బటన్ను క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఈ స్క్రీన్ మీద నెక్స్ట్ ఆప్షన్గా మన మొబైల్ నెంబర్ను కూడా అడగడం జరుగుతుంది. అప్పుడు మన 10 అంకెల మనకు బ్యాంకులో ఏదైతే అటాచ్మెంట్ ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఎస్ బటన్ను నొక్కాలి. ఇప్పుడు మన బ్యాంక్ నుండి మన మొబైల్కు ఒక 4 అంకెల OTP రావడం జరుగుతుంది. ఆ OTPని మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్లో ఎంటర్ చేసి మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు OTP వచ్చింది కాబట్టి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని రావడం జరిగింది. మరలా రెండవసారి మన ATM కార్డును ఈ ATM మిషన్లో రెండవసారి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తే మనకు అప్పుడు స్క్రీన్ మీద మన సంబంధించిన ఇది లాంగ్వేజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ వస్తుంది. మన సెలెక్ట్ లాంగ్వేజ్ అప్పుడు ఇంగ్లీష్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకు రైట్ సైడ్లో మన స్క్రీన్ మీద బ్యాంకింగ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ బ్యాంకింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి అప్పుడు పిన్ చేంజ్ అనే ఆప్షన్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా ప్లీజ్ ఎంటర్ యువర్ న్యూ పిన్ వస్తుంది. అంటే మన మొబైల్కి వచ్చిన 4 అంకెల OTPను ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు మనకు కావాల్సిన మన పర్సనల్గా ఏదైతే పిన్ నెంబర్ను మనము సేవ్ చేయాలనుకున్నామో మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు మనం కొత్తగా జనరేట్ చేసుకున్న పిన్ నెంబర్ మనకు నెక్స్ట్ ATMలో ట్రాన్సాక్షన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.